Hi to all. Today I am going to explain for you modern physics chapter about the optical fibers. Today our topic is optical fiber. In this optical fiber, I am going to explain for you what is the definition of optical fiber and what is the working principle of optical fiber and what are the applications of optical fiber. సో ఈరోజు పీపీటీలో ఆప్టికల్ ఫైబర్ అంటే ఏంటి, అసలు ఆప్టికల్ ఫైబర్ యొక్క డెఫినేషన్ ఏంటిది, ఆప్టికల్ ఫైబర్ టైప్స్ ఏంటిది, ఆప్టికల్ ఫైబర్ ఏ విధంగా పనిచేస్తుంది, ఆప్టికల్ ఫైబర్స్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు, వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటిది అన్నది కంప్లీట్గా ఈ పీపీటీలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్, in case of the optical fibers, go with the some examples for you. Here is the optical fiber is just like, here is a waveguide. This waveguide is he said that an optical fiber is an optical fiber is a dielectric waveguide through which the electromagnetic energy in the form of light can be transmitted with little leakage. జనరల్గా ఈ ఆప్టికల్ ఫైబర్ గురించి మనం చెప్పుకోవాలంటే, ఆప్టికల్ ఫైబర్ అనేది ఒక డైఎలక్ట్రిక్ వేవ్ గైడ్, అంటే ఒక పైప్ లాగా ఉంటుంది. ఇక్కడ ఏంటిదంటే మనకి ఆప్టికల్ ఫైబర్ అనేది కంప్లీట్గా ఇస్ డిపెండింగ్ అపాన్ ద ఫినామినన్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ మీద, ఫినామినన్ మీద పనిచేసి ఇట్స్ డిపెండింగ్ అపాన్ ఆప్టికల్ ఫైబర్. ద వర్కింగ్ ప్రిన్సిపల్ డిపెండింగ్ ఆన్ ద ఫినామినన్ ఈజ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం ఏదైతే లైట్ ఎనర్జీ అనేది ఎంటర్ చేస్తామో, ఆ లైట్ ఎనర్జీ అనేది ఏమాత్రం నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ. దట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఏ ఫామ్లో ఉంటుందంటే లైట్ ఫార్మేషన్ నుండి కెన్ బి ట్రాన్స్మిట్. ఎలా ట్రాన్స్మిట్ కావాలంట? విత్ వెరీ లిటిల్ లీకేజ్, అంటే చాలా తక్కువ లీకేజ్తో ట్రాన్స్మిట్ కావాలి. అంటే ఆ ఎనర్జీ షుడ్ నాట్ బి లాస్ట్. అంటే లైట్ ఎనర్జీ మనం ఏదైతే ఇస్తామో ఎటువంటి లీకేజ్ కాకుండా ట్రాన్స్మిషన్ అనేది చాలా పర్ఫెక్ట్గా జరిగిపోవాలన్నమాట. అంటే వితౌట్ మచ్ లాస్ ఆఫ్ ఎనర్జీ, వితౌట్ లీకేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. వాట్ హ్యాపెన్ హియర్ ఈజ్ లైట్ కెన్ బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అనదర్ ప్లేస్. అంటే ఎంటర్ అయిన ప్లేస్ నుంచి ఏదైతే మనం లైట్ ఎనర్జీ ఇస్తున్నామో ఆ లైట్ ఎనర్జీలో ఆ ఇన్ఫర్మేషన్ ఏమాత్రం లాస్ కాకుండా ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ లైట్ ఫార్మేషన్లో ట్రాన్స్మిట్ అవుతూ మనకి ఎగ్జిట్ అయ్యేసరికి అక్కడ ట్రాన్స్మిటెడ్ ఎలా జరగాలంటే వితౌట్ లీకేజ్ ఆఫ్ లైట్ ఇన్ఫర్మేషన్, వితౌట్ లిటిల్, నథింగ్ బట్ లిటిల్ లీకేజ్. అదర్వైజ్ దిస్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ అపాన్ ద ఫినామినన్ ఆఫ్ ది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే ఫినామినన్ మీద డిపెండ్ అయి ఉండి ఈ ఆప్టికల్ ఫైబర్ అనేది పనిచేస్తుంది. సిఎస్ ఏ ఫైబర్ వేవ్ గైడ్ ఈజ్ నార్మల్లీ ఏ సిలిండ్రికల్. is given that a fiber waveguide is normally a cylindrical waveguide made of glass or plastic. అంటే ఆప్టికల్ ఫైబర్ అనేది జనరల్గా ఇట్ విల్ బి మేడ్ విత్ ది అంటే ప్లాస్టిక్, గ్లాస్తో కానీ ప్లాస్టిక్తో కానీ తయారు చేస్తారు. ఇక్కడ గ్లాస్తో కానీ ప్లాస్టిక్తో తయారు చేసేటప్పుడు ఇక్కడ మనకి ఆప్టికల్ ఫైబర్లో లైట్ అనేది ట్రాన్స్మిట్ కావాలి వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సింపుల్గా చెప్పాలంటే లైట్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ from one place to another place. What is the meaning of one place to another place? అంటే స్టార్టింగ్, అంటే ఎంట్రన్స్ నుంచి ఇంకో ప్లేస్ ఏంటిది ఎగ్జిట్ అయ్యేంత వరకు ఎలా ట్రాన్స్మిట్ కావాలంట వితౌట్ లీకేజ్ ఆఫ్
without leakage of any information అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్మిట్ అయ్యే ఈ వేవ్ గైడ్ని గ్లాస్ ఆర్ ప్లాస్టిక్తో తయారు చేసిన ఒక వేవ్ గైడ్ని మనం ఏమంటామంటే వీఆర్ కాల్డ్ యాజ్ ఆప్టికల్ ఫైబర్. దిస్ ఆప్టికల్ ఫైబర్ ఈజ్ కంప్లీట్లీ వర్కింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో దిస్ ఈజ్ ఇన్ ది optical fiber definition. This is for the, and here is a, so we will go for the, so what is a optical fiber? We said that it is a waveguide. ఆప్టికల్ ఫైబర్ ఒక వేవ్ గైడ్ అని చెప్తున్నాం కదా. ఆ వేవ్ గైడ్ అనేది మనకు చూపించడానికి ఇక్కడ ఒక డయాగ్రామటికల్లీ మీకు ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ద వన్ ఈజ్ అ సిలిండ్రికల్ వేవ్ గైడ్ అండ్ హియర్ ఈజ్ అ రెక్టాంగులర్ వేవ్ గైడ్. ఒకటేమో సిలిండ్రికల్ వేవ్ గైడ్ ఉంది, ఇంకోటేమో రెక్టాంగులర్ వేవ్ గైడ్ అయింది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే whenever the light is passed here is there, ఇక లైట్ అనేది మనకు పాస్ చేసినప్పుడు ఏమవుతుంది, లైట్ అనేది ఎంటర్ అవుతుంది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ మీద పనిచేయాలి కాబట్టి ఫినామినను టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే మనకి ఏం కావాలి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ మోర్ దాన్ ది క్రిటికల్ యాంగిల్. అంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఇక్కడ ఎంట్రన్స్ యాంగిల్ మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది గ్రేటర్ దాన్ ఐసీ, క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, లైట్ ఈ మీడియంలోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళలేదు. బయటికి వెళ్ళలేక ఇట్లా లోపలనే ఇట్లా పైకి కిందికి ట్రావెల్ అవుతూ కంప్లీట్గా ఇట్లా ఎగ్జిట్ అవుతుంది. అంటే ఇక్కడ నువ్వు లోపలికి పంపించడం అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ లైట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కడ కూడా లాస్ కాదు. ఈ సిలిండ్రికల్ వేవ్ గైడ్ అనేది మనకి ప్లాస్టిక్తో కానీ గ్లాస్తో కానీ ఆర్ ప్లాస్టిక్తో కానీ తయారు చేయబడుతుంది. గ్లాస్ ఆర్ ప్లాస్టిక్, ఇట్ విల్ బి మేడ్ విత్ ది గ్లాస్ ఆర్ ప్లాస్టిక్. See here is a very clearly is there. The waveguide is a hollow tube through the electromagnetic. Waveguide is a hollow tube. Hollow tube అంటే ఖాళీ ఇది, through which is electromagnetic can be transmitted from one place to the another place. waveguide దేనికి ఉపయోగపడుతుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని అంటే లైట్ ఫార్మేషన్లో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్మిట్ చేయడానికి ఉపయోగపడుతుంది. వితౌట్ మచ్ లాస్ ఆఫ్ ఎనర్జీ. సీదర్ ఎంత క్లియర్గా ఉంది చూడండి. వితౌట్ మచ్ లాస్ ఆఫ్ ఎనర్జీ అంటే ఎనర్జీ ఏమాత్రం లాస్ కావద్దు, ఎటువంటి ఎనర్జీ లాస్ కాకుండా మనకు ఉపయోగపడే ఈ ఆప్టికల్ ఫైబర్ ఈజ్ మేడ్ విత్ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్ ఈజ్ నథింగ్ బట్ సిలిండ్రికల్ వేవ్. దే ఈజ్ అ ఫార్మేషన్ ఈజ్ దేర్. దిస్ ఈజ్ one of this one, the cylindrical waveguide. This cylindrical waveguide within which what happen is transport it to the destination. మనకి స్టార్టింగ్ ప్లేస్ నుంచి డెస్టినేషన్ వరకు లైట్ అనేది ట్రావెల్ అవుతుంది. ద వేవ్ గైడ్ మే బీ ఇన్ ద సిలిండ్రికల్ ఆర్ రెక్టాంగులర్ షేప్. వేవ్ గైడ్స్ సిలిండ్రికల్ షేప్ కానీ రెక్టాంగులర్ షేప్ కానీ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఇన్ ద సిలిండ్రికల్ షేప్ అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ అ రెక్టాంగులర్ షేప్. అంటే మనకి ఇక్కడ వేవ్ గైడ్ ఈజ్ వెరీ దిస్ వేవ్ గైడ్ ఈజ్ వాట్ నా హల్ ట్యూబ్ త్రూ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ద్వారా మనకి ఫామ్ అవుతుంది కాబట్టి లైట్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ కావాలి. దిస్ ఈజ్ కంప్లీట్లీ వర్కింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఫినామినా మీద డిపెండ్ అయి ఉండి పనిచేస్తుంది ఆప్టికల్ ఫైబర్ అనేది. సో దిస్ ఈజ్ ద ఆప్టికల్ ఫైబర్ అనేది వేవ్ గైడ్ లాగా ఉంటుంది కాబట్టి ఆ వేవ్ గైడ్ ఏ విధంగా ఉంటుంది అనేది జస్ట్ సమ్ ఎగ్జాంపుల్ ఫర్ యూ. దీస్ ఆర్ టూ టైప్స్, వన్ ఈజ్ అ సిలిండ్రికల్ అండ్ రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది. So already we know very well. Now come to our topic is optical fiber definition. Optical fiber definition is nothing but optical fiber is a dielectric waveguide. Waveguide ante it is like this. This is a cylindrical waveguide లేదా rectangular waveguide. optical fiber అనేది waveguide లాగా ఉంటుంది కాబట్టి this one. ఈ waveguide ఏం చేస్తుంది అంటే మనం ఏదైతే లైట్ ఎనర్జీ అనేది మనకు ఆప్టికల్ ఫైబర్కి ఇస్తామో ఆ ఇచ్చినటువంటి లైట్ ఎనర్జీ ఎటువంటి లీకేజ్ కాకుండా లేదంటే విత్ లిటిల్ లీకేజ్ కానీ లేదంటే అసలు వితౌట్ లీకేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎటువంటి లాస్ కాకుండా ఒక ప్లేస్ నుంచి ఎనదర్ ప్లేస్ అంటే డెస్టినేషన్ వరకు అంటే ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ వరకు అలా లైట్ అనేది ట్రాన్స్మిట్ కావాలి. ఏ ఫినామినాను టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ మీద డిపెండ్ అయి ఉండాలి. సో అలాంటి వేవ్ గైడ్ని మనం ఏమంటే ఆప్టికల్ ఫైబర్ అంటాం. నౌ వి గో ఫర్ ది వాట్ ఈస్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది ఆప్టికల్ ఫైబర్. Working principle of the optical fiber. See here is a very clearly is there. We go for the working principle of the optical fiber.
See here is a very clearly I can explain for you. See here is a consider as this is alpha is a acceptance angle. Acceptance means which with what angle it will be enter into the waveguide optical fiber loki enter kavali, that is considered as alpha. And another one is a ray outside acceptance angle is lost from core. అంటే ఏదైతే మనం బయట నుంచి వస్తుందో రే అనేది outside from ray which is outside acceptance angle is lost from కోర్ నుంచి వచ్చేది. అంటే ఇక్కడ కోర్ నుంచి వచ్చేది అని అంటున్నామంటే మనకి ఇక్కడ ఏం తెలుసుకోవాలంటే హియర్ ఈజ్ మనకి ఆప్టికల్ ఫైబర్కి 3 పార్ట్స్ ఉంటుంది. వన్ ఈజ్ అ కోర్, సెకండ్ వన్ ఈజ్ అ క్లాడింగ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ అ షీత్. అంటే హియర్ ఈజ్ 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఈజ్ దేర్ ఆప్టికల్ ఫైబర్. దిస్ ఈజ్ ఫస్ట్ కోర్ ఉంటుంది, కోర్ పైన మనకి ఏముంటుంది క్లాడింగ్ ఉంటుంది, క్లాడ్ పైన ప్రొటెక్ట్ చేసేది ఏంటిదంటే ఆప్టికల్ ఫైబర్ని షీత్. అంటే దిస్ కోర్ ఈజ్ హ్యావింగ్ సమ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, క్లాడింగ్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ సమ్ డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. ఇవి రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. దట్ మీన్స్ దిస్ బోత్ ఆర్ బిహేవ్స్ లైక్ ఏ మీడియమ్స్. This core is considered as just like a denser medium. This cladding is takes just as example as a rarer medium. ఎందుకంటే మనకి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్లో డెన్సార్ మీడియం నుంచి లైట్ రే ఎంటర్ అవుతే మళ్ళీ అదే డెన్సార్ మీడియంకి లైట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. వెన్ ఎవర్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ మోర్ దెన్ ది క్రిటికల్ యాంగిల్. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువగా తీసుకున్నప్పుడు అప్పుడు దెన్ వాట్ హ్యాపెన్ ఈజ్ దేర్ లైట్ అనేది కంప్లీట్గా డెన్సార్ మీడియంలోకి అంటే ఏ మీడియం నుంచి నువ్వు ఎంటర్ చేస్తున్నావు అదే మీడియంలోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, కోర్లోకి ఎంటర్ చేసినటువంటి లైట్ ఎనర్జీ మళ్ళీ కోర్ల నుంచే బయటికి రావాలి. అంటే క్లాడింగ్లోకి వెళ్ళే పాసిబిలిటీ లేదు ఇక. అంటే షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ది క్లాడింగ్. అంటే కోర్ పైన క్లాడింగ్ ఉంటుంది. ఈ రెండింటిని కవర్ చేస్తూ మనకి ప్రొటెక్ట్ చేసి ఆప్టికల్ ఫైబర్ ప్రొటెక్ట్ చేసి ఏంటంటే షీత్. నౌ సీ ఈజ్ వెరీ క్లియర్లీ ఈజ్ దేర్. హియర్ ఈజ్ విత్ ద angle is there, acceptance angle alpha is there, and here is you can observe carefully, this is a mu1 and mu2 is there. Here is a mu1 is a refractive index of the core, mu2 is a refractive index for the cladding. అంటే ఇవి రెండు కూడా 2 different types of refractive index కలిగి ఉంటుంది. These two are having the different types of refractive index. mu1 is having some refractive index, same అదే విధంగా mu2 కూడా another refractive index కలిగి ఉంటుంది. బోత్ ఆర్ హ్యావింగ్ ది డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ బికాస్ ఆఫ్ దిస్ టూ ఆర్ బిహేవ్స్ లైక్ మీడియం. ఇప్పుడు ఇందులో జరిగే ప్రాసెస్ ఏంటో ఒకసారి జనరల్గా యాజ్ పర్ డయాగ్రామ్ చెప్తాను. దెన్ ఆఫ్టర్ వి గోల్ ఫర్ ది థియరీ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఫర్ యూ లైన్ టు లైన్ ఆల్సో, అండ్ ఐ మే ఎక్స్ప్లెయిన్ అనదర్ వర్డ్స్ విత్ ది మెటీరియల్ ఆల్సో ఇన్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో ఐ విల్ బి ఎక్స్ప్లెయిన్ ఫర్ యూ. దిస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద డిప్లొమా స్టూడెంట్స్. Especially this it will be helpful for the diploma second sem students. See here is whenever the alpha is a acceptance angle is entered into the core, and here is what happen here is this alpha is nothing but acceptance angle is nothing but this angle of incidence which is more than the critical angle, కంటే ఎక్కువ ఉండాలి. అలా ఎక్కువ ఉండే విధంగా మనం ఏం చేయాలి, we will be enter into the light. Here is ఎప్పుడైతే లైట్ ఎంటర్ అవుతుంది, see here is very clearly is mentioned that this light is the falling at the point of the కోర్లో లైట్ అనేది మనకి ఈ ఎడ్జెస్ మీద అంటే దాని నథింగ్ బట్ దిస్ ఈజ్ అ బౌండరీ లైన్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో బౌండరీ లైన్. దిస్ ఈజ్ ద క్లాడింగ్, దిస్ ఈజ్ ఆల్సో క్లాడింగ్, దిస్ ఈజ్ ద బౌండరీ లైన్స్ ఫర్ ది కోర్స్. ఈ కోర్స్ సంబంధించిన బౌండరీ లైన్స్. ఈ బౌండరీ దగ్గర టచ్ కాగానే ఏమవుతుంది మనకి ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది మనకి క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉండడం వల్ల ఒక కాన్సెప్ట్. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటిదంటే ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సింప్లీ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏం కావాలి మనకి, ఏ మీడియంలోకి లైట్ ఎంటర్ చేస్తున్నాం మళ్ళీ అదే మీడియంలోకి లైట్ మళ్ళీ రిఫ్లెక్ట్ కావాలి. అంటే అవుట్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఇక. అంటే ఇక్కడ మనకున్న 2 మీడియంస్ ఏంటిది, ఇక్కడ కోరు ఇంకోటి క్లాడింగ్. ఇవి రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీన్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? మీ ఈజ్ ఈక్వల్ నథింగ్ బట్ sin i by sin r, నథింగ్ బట్ దిస్ ఈజ్ అ స్నెల్స్ లా, sin i by sin r. రేషియో బిట్వీన్ సైన్ ఆఫ్ ది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ టు ది సైన్ ఆఫ్ ది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఈజ్ కాల్డ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. Then here is what happen is whenever the acceptance angle is entered into the core,
There is observe carefully. Here is what happened at this point. Here is angle of incidence is more than the critical angle, so that this light is should not come to the enter into the cladding లోకి ఎంటర్ కాకుండా మళ్ళీ ఏమవుతుంది, బౌన్సింగ్ బ్యాక్, మళ్ళీ మనకి తిరిగి మళ్ళీ బ్యాక్ అవుతుంది. మళ్ళీ అందులోనే కోర్లోనే మళ్ళీ బౌండరీ టచ్ అవుతుంది. మళ్ళీ బౌండరీ టచ్ అయిన తర్వాత మళ్ళీ క్లాడింగ్లోకి వెళ్తుందా అంటే వెళ్ళదు. ఇక అంటే ఇట్లా అప్పర్ క్లాడింగ్కి మనకి ఈ బౌండరీ ఉన్న ఈ క్లాడింగ్లోకి ఎంటర్ కాదు, ఇక్కడ డౌన్లో ఈ క్లాడింగ్లోకి ఎంటర్ కాకుండా ఏమవుతుంది, ఈ లోపలనే మొత్తం ఈ పైప్లోనే ఈ వేవ్ గైడ్ ఏదైతే ప్లాస్టిక్తో కానీ గ్లాస్తో కానీ తయారు చేయబడుతుందో వేవ్ గైడ్ అని చెప్పుకున్నాం ఇంతకుముందు, జస్ట్ లైక్ సిలిండ్రికల్ ఆర్ రెక్టాంగిల్. సీ హియర్, see here is this optical fiber is nothing but cylindrical waveguide or rectangular waveguide. In this shape is there in this one. So here is this core part is completely taken about the inner region. The core part is taken completely is the inner region. అంటే ఇక్కడ మనకి ఇన్నర్ రీజియన్లోనే లైట్ అనేది ఏమవుతుంది, ఎంటర్ అవుతుంది. ఈ ఎంటర్ అయిన ప్రతిసారి ఈ బౌండరీ దగ్గర వెన్ ఎవర్ ఇట్ ఈస్ touches the boundary point of the cladding, then what happen here is only one phenomenon, angle of incidence is more than the critical angle, and it is working on the principle of total internal reflection. The total internal reflection what says, whenever the angle of incidence is more than the critical angle, the light ray does not enter into the rarer medium from the denser medium, and again light ray is enter into the same medium of the denser medium. This phenomenon is called total internal reflection. అంటే ఏంటిది, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు లైట్ రే అనేది డెన్సార్ మీడియం నుంచి రేరార్ మీడియంలోకి ఎంటర్ కాకుండా అదే డెన్సార్ మీడియంలోకి లైట్ ఏమవుతుంది, మళ్ళీ అది సేమ్ మీడియంలోకి ఎంటర్ అవుతుంది. ఇలా ఎంటర్ అయ్యే ప్రాసెస్ని మన ఫినామినాని ఏమంటామంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. ఇక్కడ ఆప్టికల్ ఫైబర్ మొత్తం కూడా టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే ఫినామినా మీద పనిచేస్తుంది. ఎప్పుడైతే లైట్ అనేది కోర్లోకి ఎంటర్ చేస్తున్నావో, ఈ ఎంటర్ చేసినప్పుడు ఈ కోర్లోనే లైట్ అనేది తిరుగుతూ బౌండరీస్ దగ్గర టచ్ అవుతూ ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, ప్రతిసారి is based on the total internal reflection. Then after last at this exit this light will be this point is the light is come out from the, so it will be moving in the core only, then after lastly is coming to the outside. ఇట్లా ఈ విధంగా మనకి అక్కడ ఎంటర్ చేసినటువంటి ఒక ప్లేస్లో ఎంటర్ చేసినటువంటి లైట్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఆఫ్ ది లైట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ద కోర్, ఫ్రమ్ ది వన్ పాయింట్ ఇట్ ఈస్ ఎగ్జిట్ ఫ్రమ్ ది అనదర్ పాయింట్ విత్ లిటిల్ లీకేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ వితౌట్ లీకేజ్ ఆఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్. దిస్ ఈస్ ద వే ఇట్ విల్ బి optical fiber is working. Now we can go for the briefly I will be explain for you point to point. So what is given in the theory also, see here is you can understand clearly. Before that once again I will be explain for you. This is the acceptance angle is alpha, అంటే మనం ఎంత యాంగిల్తో ఎంటర్ చేస్తామో, అంటే ఏంటిదంటే ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉండే విధంగా ఎంటర్ చేయాలి. మనకి ఇక్కడ 3 పార్ట్స్ ఉంటుంది ఆప్టికల్ ఫైబర్కి, ఒకటి కోరు, ఇంకోటి క్లాడింగ్ అండ్ అనదర్ వన్ ఇస్ ద షీత్. సో కోర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, క్లాడింగ్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ బోత్ ఆర్ విల్ బి డిఫరెంట్, అండ్ కోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ 1.7 whereas the cladding refracting is 1.6 is there, and this is the mu1 is 1.7, mu2 is 1.6. షీత్ విల్ బి ప్రొటెక్టెడ్ ద కంప్లీట్ ఫైబర్ని మొత్తం ప్రొటెక్ట్ చేసేది ఏంటిదంటే షీత్. And core and cladding have both are two different types of refractive indexes, just like behaves like a mediums. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, లైట్ రే అనేది మొత్తం కూడా కోర్లోనే ఎంటర్ అవుతుంది, కోర్లోనే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ప్రాసెస్ జరిగి అక్కడ బౌండరీస్ దగ్గర అది బౌన్సింగ్ బ్యాక్ అవుతూ లైట్ అనేది అక్కడ ఉన్నటువంటి లైట్, మనం ఎంత లైట్ ఎనర్జీతో మనం ఎంటర్ చేస్తున్నాం అంతే లైట్ ఎనర్జీతో అది ఎగ్జిట్ అవుతుంది. దిస్ ఈస్ యాజ్ పర్ ద డయాగ్రామ్ ఐ విల్ బి ఎక్స్ప్లెయిన్ ఫర్ యూ. నౌ వీ గో ఫర్ ద నెక్స్ట్ వన్. What is the working principle of the optical fiber? So here is I am explaining for you point to point for you. Optical fiber consists of 3 layers. 3 layers ఉంటుంది అంటే optical fiber is one is a core, second one is a cladding, and third one is a sheet. Already explained the diagram is for you, and now is you are getting the clearly now
according to this topic, optical fiber ki మనకి 3 layers ఉన్నాయి. One is the core, second one is the cladding, and third one is the sheath. And here is the refractive indexes of core is denser medium. See there, refractive index of core is just a core. I said for core is behaves like a denser medium. You will be consider should be greater than the refractive index of cladding mu to rarer medium. అంటే కోర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది క్లాడింగ్ కంటే ఎక్కువగా ఉంటుంది. దట్ మీన్స్ ఆల్రెడీ ఐ టోల్డ్ ఫర్ యూ mu1 is behaves like a core. This refractive index is called 1.7. This value is it should not be having refractive index doesn't having any units because both are angles, sin A by sin R. Sin A is the angle, sin R is also angle. Then it should not be the ratio is giving just only numerical value, should not giving any units. And mu to cladding is having 1.6. This is a core. This is for the core. This is for the core, and this is the cladding. This is a cladding, and this is a core is behaves like a denser medium, and this cladding is behaves like a rarer medium. Cladding is behaves like a rarer medium. So this is the first point of the core, cladding and sheath. Refractive index of core అనేది cladding కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. Already told for you the refractive index mu1 is equal, you will be considered as 1.7, and the mu2 will be considered as a 1.6. And what is there is a third point is there, the sheath is a coaxial layer which protects the optical fiber. షీత్ అంటే ఏంటిది, మనకు ఒక కోయాక్సియల్ లేయర్ అంటే ఒక పొరలాగా పనిచేస్తుంది. అది ఏం చేస్తుంది, ఆప్టికల్ ఫైబర్ మొత్తాన్ని కూడా అది సేవ్ చేస్తుంది, ప్రొటెక్ట్ చేస్తుంది. ఇట్ విల్ బి ప్రొటెక్ట్ ద ఆప్టికల్ ఫైబర్. సీ హియర్ ద షీత్ ఈజ్ దేర్. దిస్ షీత్ ఈజ్ కంప్లీట్లీ ప్రొటెక్ట్ ది ఆప్టికల్ ఫైబర్. అంటే ఈ కోర్ ఈ క్లాడింగ్ మొత్తాన్ని కూడా ఈ కోర్ని ఈ కోర్ కానీ ఈ క్లాడింగ్ కానీ మొత్తాన్ని కూడా దీన్ని మనకి సేవ్ చేసేది ఏంటిదంటే ఈ షీత్ అనమాట. టోటల్ని సేవ్ చేసేది ఏంటి మనకి ఇది షీత్. The sheath will be protected. Sheath will be protected the optical fiber. What is the fourth point? When a light ray passes from a denser medium to a rarer medium. లైట్ అనేది డెన్సార్ మీడియం అంటే కోర్. డెన్సార్ మీడియం ఈజ్ బిహేవ్స్ లైక్ ఎ కోర్. ఐ సెడ్ నా ఫర్ యూ డెన్సార్ మీడియం బిహేవ్స్ లైక్ ఎ కోర్. డెన్సార్ మీడియం నుంచి రేరార్ మీడియంలోకి ఎంటర్ కావాలంటే క్లాడింగ్లోకి ఎంటర్ కావాలి. విత్ ఇన్ ద యాక్సెప్టెన్స్ యాంగిల్ ఈజ్ 90 మైనస్ ఆల్ఫా. వాట్ ఈజ్ యాక్సెప్టెన్స్ యాంగిల్? దట్ ఈస్ 90 మైనస్ ఆల్ఫా. అంటే ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాక్సెప్టెన్స్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ కన్సిడర్ యాజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ is nothing but 90 minus alpha is considered as a acceptance angle. Acceptance angle. This is the acceptance angle. So is clearly there when light ray passes from a denser medium, core ga తీసుకుందాం, రేరార్ మీడియంని క్లాడింగ్గా తీసుకుంటే విత్ ఇన్ ద యాక్సెప్టెన్స్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ 90 మైనస్ ఆల్ఫా. యాక్సెప్టెన్స్ యాంగిల్ అనేది 90 మైనస్ ఆల్ఫా అంటే అది షుడ్ నాట్ బి ఈక్వల్ టు ది 90. ద లైట్ రే ఈజ్ అండర్ గోస్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇక్కడ ఏం జరుగుతుంది, వీఆర్ హ్యావింగ్ ఓన్లీ ద ప్రాసెస్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ప్రాసెస్ ఓన్లీ. ఇక్కడ జరిగేది అదే. ఆల్ఫా ఈజ్ కన్సిడర్ యాజ్ 90 మైనస్ ఆల్ఫా. దెన్ వాట్ ఎవర్ ఈజ్ దేర్ దిస్ యాక్సెప్టెన్స్ యాంగిల్ ఇన్ దిస్ టోటల్ ఈ కోర్ మొత్తం కూడా మనకి ఏం జరగాలి, ఇక్కడ కంప్లీట్లీ ఇస్ హ్యాపెనింగ్ ఆఫ్ ది ఇస్ అ బౌన్సింగ్ బ్యాక్. ఇక్కడ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఈ బౌండరీ దగ్గర టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఈ బౌండరీ దగ్గర టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. సో ఇట్స్ ఎవ్రీవేర్ there is happening of the total internal reflection. Finally the light is exit to the outside. So that is only clearly is mentioned here in the point number 4. When a light ray passes from denser medium to rarer medium, then what happen within the acceptance angle, the light ray is undergoes total internal reflection. Total internal reflection మీద depend అయి ఉండి it will be passes. Therefore light travels only in the core, not is a care. Is a care is given that this is not care. This is taken written as core.
ద లైట్ ఈజ్ ట్రావెల్స్ ఓన్లీ ఇన్ ద కోర్ ఫ్రమ్ వన్ ఎండ్ టు ది అనదర్ ఎండ్. ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండ్కి కోర్లోనే ట్రావెల్ అవుతూ పనిచేస్తుంది. సో దిస్ ఈజ్ అవే ద ఆప్టికల్ ఫైబర్ ఈజ్ వర్కింగ్ వెరీ ఈజీలీ. ఓన్లీ సింపుల్గా చెప్పాలంటే మనం ఇక్కడ ఎంటర్ చేసేటువంటి యాంగిల్ అనేది ఆల్ఫా యాక్సెప్టెన్స్ యాంగిల్ అనేది మనకి క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే లైట్ అనేది క్లాడింగ్లోకి ఎంటర్ కాకుండా కోర్లో ఎంటర్ అయిన లైట్ కోర్లోనే తిరుగుతూ ఒక ఎండ్ నుంచి ఈ చివరి ఎండ్ ద్వారా బయటకు వచ్చేస్తుంది. సింపులెస్ట్ థింగ్. ఇట్ ఈస్ బేసికల్లీ డిపెండింగ్ అపాన్ ద ఫినామినన్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. And here is the acceptance angle is given that the angle at which the light enters the optical fiber is called acceptance angle. మనకి లైట్ అనేది ఏ యాంగిల్ దగ్గర అయితే లైట్ అనేది ఎంటర్ అవుతుంది ఆప్టికల్ ఫైబర్ ద్వారా, ఆ యాంగిల్ని మనం ఏమంటాం యాక్సెప్టెన్స్. పేర్లోనే ఉంది యాక్సెప్టెన్స్ మీన్స్ అంగీకరించడం అనమాట. అంటే విచ్ యాంగిల్ ఇట్ విల్ బి లైట్ విల్ బి ఎంటర్, కోర్లోకి మనం ఎంటర్ చేసే యాంగిల్ని ఏమంటాం మనం యాక్సెప్టెన్స్ యాంగిల్ అంటాం. అండ్ సెకండ్ వన్ ఇస్ అ న్యూమరికల్ అపర్చర్. Numerical aperture is a measure of how much light can be collected an optical fiber. ఒక ఆప్టికల్ ఫైబర్లో ఎంత లైట్ కలెక్టెడ్ అయింది అని చెప్పేది ఏంటిదంటే న్యూమరికల్ అపర్చర్. దేర్ NA ఈజ్ ద కన్సిడర్డ్ యాజ్ ఎ లైట్ గ్యాదరింగ్ కెపాసిటీ ఆఫ్ అన్ ఆప్టికల్ ఫైబర్. దిస్ న్యూమరికల్ అపర్చర్ దేర్ ఈజ్ how much is collected in the optical fiber light. It is given that numerical aperture, and the formula of numerical aperture is under root of mu1 square minus Na is equal to under root of mu1 square minus mu2 square, and this is equal to the sin alpha. This is equal to the sin alpha. The how much light will be accepted or collected in the optical fiber, this is given that a numerical aperture. And mu1 is a refractive index for the core, mu2 is a refractive index for the cladding. And is there any advantages for the optical fiber in case of communication? There is some advantages there in case of optical fiber communication. Ante especially these optical fibers can be helpful in the process of the communication also. It will be very helpful. The one is economical and cost effective, and second one is a thin and non flammable. Economical and cost effective ante economical ga manaki source paranga it will be helpful to us, and it will be very thin, చాలా థిన్గా ఉంటుంది. అండ్ ఇట్స్ హ్యావింగ్ ద నాన్ ఫ్లేమబుల్ అండ్ లెస్ పవర్ కన్జంప్షన్. ఎక్కువ పవర్ కన్జంప్షన్ కాదు ఇది. ఇట్ షుడ్ బి నాన్ ఫ్లేమబుల్. అండ్ అనదర్ వన్ ఇస్ ద లెస్ సిగ్నల్ డిగ్రేడేషన్. సిగ్నల్ డిగ్రేడేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఫ్లెక్సిబుల్ అండ్ లైట్ వెయిట్, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. వెయిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఐ థింక్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ స్మాలెస్ట్ పాయింట్ ఈస్ వెరీ క్లియర్ ఫర్ యూ. నో నీడ్ టు బ్రీఫ్లీ ఎక్స్ప్లెయినింగ్ ఆఫ్ దిస్ అడ్వాంటేజెస్ ఆఫ్ optical fiber in case of the communication. That means is a effective cost is very highest. That's why there is a source of living is better who is maintaining of the optical fibers, and it is having the thin fiber is having the more thin, and it is non flammable. It flammable కాదు అంటే మనకి ఎటువంటి ఫ్లేమబుల్ ప్రాసెస్ ఎటువంటి ఇబ్బంది అనేది జరగదు. And then after it's a less power consumption is also taken, the power consumption is taking is very less, and less signal degradation. Signal degradation కూడా చాలా తక్కువ ఉంటుంది. That means it is giving of the more better signal for us, better communication is giving to for us, and it is flexible and lightweight. Flexible గా ఉంటుంది మరియు లైట్ వెయిట్ గా ఉంటుంది. And also I am given another topic also for you, in which applications we are utilizing optical fiber also is there. It is continuously coming in this topic. And what are there is some types of optical fibers is there. There are two types of optical fibers for us. One is a step index optical fiber, and second one is a graded index optical fiber. మనకి ఆప్టికల్ ఫైబర్స్లో కూడా టూ టైప్స్ ఉంది. ఒక టైప్ ఏమో మనం స్టెప్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్గా కన్సిడర్ చేయొచ్చు, and the second one will be considered as a graded index optical fiber. The step indexes or graded index optical fiber, whatever anything, we are having the parts is a core and cladding only. Core and cladding is whatever any optical fiber, we are having the three types of parts: core, cladding and sheath. Sheath is a protecting layer, so no need to mention is in everywhere. This is considered as core and cladding. Core chuttu mana cover chesi vachedi entidante cladding for the both sides the cladding is there. That means here is a cladding is there, and this part is also cladding is there,
This అంటే in this optical fiber, light should not be enter into the cladding. Light should not be enter into the cladding. The light is totally traveling inside the core only. Inside the core only. It should not directly exit from the outside only. There is a one part of the region only. It will be coming to the outside. See there is a this spot is core. See there core మొత్తాన్ని పైన కవర్ చేసేది cladding, and దీన్ని ప్రొటెక్ట్ చేసేది into this sheath. So very clearly is there. This is core, this is cladding, this is core, and this is a sheath which is protect the layer. And what about this step index optical fiber? ఈ స్టెప్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్ గురించి మనం ఏం చెప్పుకోవచ్చు అసలు? వీఆర్ హ్యావింగ్ ద టూ టైప్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్. ద స్టెప్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్ ఈజ్ నథింగ్ బట్ కోర్ అండ్ క్లాడింగ్ హ్యాస్ అ డిఫరెంట్ రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్. ఆల్రెడీ వి నో వెరీ వెల్ this type of optical fiber. Working principle of optical fiber is also just like the step index optical fiber. Here is both are having the two types of refractive index. The mu1 value is slightly greater than the mu2. Generally mu1 is greater than mu2, and mu1 value is equal to some 1.7, and mu2 is 1.6 is there. This is for cladding, and mu1 is equal to 1.7 is there. This is for the core. Core is behaves like a denser medium, and cladding is behaves like a rarer medium. The light should not enter into the cladding, that means into rarer medium. The refractive index of the core will be higher, that of the cladding is here is also there clearly. These fibers are used for the illuminating purpose. Light illuminating purpose ki ఇది యూస్ఫుల్ అవుతుంది. ది స్టెప్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ ది ఇల్యూమినేటింగ్ పర్పస్. సో ఏదైతే మన కాంతిని వెదజల్లుతుందో, లైట్ ట్రాన్స్మిట్ చేస్తుందో, ఆ ప్రాసెస్లో ఇది మనకి ఎక్కువగా ఉపయోగపడేది ఏంటిదంటే స్టెప్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ది ఆప్టికల్ ఫైబర్, is a step index optical fiber, and another one is a graded index optical fiber. So another one is a graded index optical fiber. See here is this is a graded index optical fiber. What is here is given that the graded index optical fiber, it contains a core in which the refractive index decreases gradually from the center axis out near the cladding, and a higher refractive index at the center makes the light rays moving down the axis advance more slowly than those near the cladding. These fibers used for the telecommunications. This is useful for the telecommunications. మనం మాట్లాడుకోవడానికి యూస్ఫుల్ అయ్యేది మెయిన్గా దిస్ టైప్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్, దట్ ఈస్ గ్రేడ్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్. దిస్ కెన్ బి హెల్ప్ఫుల్ ఫర్ ది టెలికమ్యూనికేషన్స్ అండ్ అదర్ యూజెస్ విత్ ది లేజర్స్లో కూడా యూజ్ చేసే ఫినామినన్ ఈజ్ దట్ యూజ్ చేసేటువంటి ఆప్టికల్ ఫైబర్స్ ఈజ్ నథింగ్ బట్ గ్రేడ్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్. వాట్ ఈ సైడ్ హియర్ ఈజ్ he said that whenever this refractive index is going on, what happened at some points the center of the axis it is going to be slightly decreases. See is a very clearly that this is the graph is increasing and coming to the down is to be center of axis decreases, again from the center of axis slightly increases, and whenever it is coming to the near to the cladding boundary it is again is going to be decreases. Like this type of graded index optical fibers are working. Once again, the two types of optical fibers, one is the step index optical fiber, another one is a graded index optical fiber. Step index optical fiber means is two types of refractive indexes. Core is slightly greater than the cladding, and these are used for the illuminating purposes. And the second one is considered as a graded index optical fibers. This graded index optical fiber which is helpful for the in the telecommunication process with the help of the laser, and this can be what happen here is the refractive index is going to be slightly decreases at the center of the axis. Nearby cladding is again decreases, and is that means is completely it should not having the same refractive index throughout the optical fiber. అంటే ఈ గ్రేడ్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్లో మొత్తం అన్ని ప్లేస్లో ఒకే రకమైన రీఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది ఉండదు. అది స్లైట్లీ డిఫరెంట్ అవుతూ వస్తుంది, కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, కొంచెం తగ్గుతుంది. అంటే పాయింట్ విల్ బి గోయింగ్ టు బి సమ్ పాయింట్స్ ఇట్ విల్ బి ఇంక్రీజెస్ అండ్ సమ్ పాయింట్స్ విల్ బి డిక్రీజెస్. సెంటర్ ఆఫ్ యాక్సిస్ దగ్గర డిక్రీజ్ అవ్వడము, మళ్ళీ సెంటర్ ఆఫ్ యాక్సిస్ నుంచి ఇంక్రీజ్ అవ్వడం, సెంటర్ ఆఫ్ యాక్సిస్ దగ్గరికి వచ్చినప్పుడు తగ్గిపోవడం, మళ్ళీ సెంటర్ ఆఫ్ యాక్సిస్ నుంచి క్లాడింగ్ వైపు మూవ్ అవుతున్నప్పుడు క్లాడింగ్ నుంచి నియర్ బై మూవ్ అవుతున్నప్పుడు మళ్ళీ ఇంక్రీజ్ అవ్వడం.
ఇలా జరుగుతుందన్నమాట. అంటే ఐ షుడ్ నాట్ హ్యావింగ్ ద సేమ్, నాట్ లైక్ స్టెప్ ఇండెక్స్ ఆప్టికల్ ఫైబర్. In case of step index optical fiber, complete core is having 1.7. But in this graded index optical fiber, what happen here is that the value is slightly going to be differences, slightly going to be changes. And what are the applications of optical fibers? ఈ ఆప్టికల్ ఫైబర్స్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు? సో వాట్ అప్లికేషన్స్ వేర్ యూటిలైజ్డ్? సో వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఫర్ ది optical fibers? This optical fibers is utilized in the military and space communication. Military lo vaadachu and the space communication lo use cheyochu. What are the uses? Applications means in which places we are utilized, మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, సో ఏ ప్లేస్లో వీటిని మనం యూజ్ చేస్తామని చెప్పేది మనకి అప్లికేషన్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్. ఇట్ ఈస్ ఇన్ ద మిలిటరీ అండ్ స్పేస్ కమ్యూనికేషన్, మిలిటరీలోను స్పేస్ కమ్యూనికేషన్ యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో టెలికమ్యూనికేషన్స్, నథింగ్ బట్ ఇంటర్నెట్ కేబుల్స్. మనం ఈ రోజులో మనం యూజ్ చేసేటువంటి దిస్ ఇంటర్నెట్ కేబుల్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ మస్ట్ అండ్ షుడ్ వీఆర్ యూటిలైజింగ్ దిస్ వన్. నెక్స్ట్ డెకరేటింగ్ ఆఫ్ ఫ్లవర్ వేజెస్. ఫ్లవర్ వేజెస్ డెకరేటివ్లో వాడచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఈజ్ దేర్. ఆప్టికల్ ఫైబర్ ఈజ్ మేడ్ విత్ గ్లాస్ ఆర్ ప్లాస్టిక్. గ్లాస్లో వెన్ ఎవర్ యూ ఎంటర్ ఇన్ టు ద యాక్సెప్టెన్స్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ మోర్ దెన్ ద క్రిటికల్ యాంగిల్, దెన్ ఇట్ ఈస్ అ లైట్ ఈజ్ కంప్లీట్లీ ఇన్ దట్ ఫ్లవర్ వాజెస్లో ఇట్ విల్ బి ఆల్వేస్ గివింగ్ దట్ బ్రైట్నెస్. అది మొత్తం కూడా ఫ్లవర్ వాజెస్ మొత్తం బ్రైట్నెస్ ఇవ్వడం, లుకింగ్ లైట్ఫుల్, చూడడానికి చాలా కలర్ఫుల్గా లైట్ఫుల్గా ఉండడం జరుగుతుంది. మనం మిలిటరీలో యూజ్ చేయొచ్చు. ఇట్ కెన్ బి యూటిలైజ్ ఇన్ ద మిలిటరీ అండ్ ఆల్సో స్పేస్ కమ్యూనికేషన్. మనం ఎక్కడైతే మన టోటల్ స్పేస్లో ఎక్కడైనా కమ్యూనికేషన్లో యూజ్ చేయొచ్చు. ప్రజెంట్ డేస్ వీఆర్ యూటిలైజింగ్ ఆప్టికల్ ఫైబర్స్ ఈజ్ more thing, especially in case of the internet cables. మనకి without internet today no work is happening. Definitely optical fibers are utilized for that internet facility, and the telecommunications also it will be helpful for us. It is also helpful for the cable TV connections. Cable, now we are using that cable TV, dish, Tata Sky, these all are the whatever the dish TV, these all can be helpful for us. This is optical fibers. In medical diagnostic equipment like laparoscope, like laparoscope and endoscope etc. మెడికల్లో కూడా మనం యూజ్ చేస్తాం దీన్ని. జస్ట్ లైక్ ల్యాప్రోస్కోప్లో కానీ ఎండోస్కోప్ కానీ ఇలాంటి వాటిలో కూడా వీఆర్ యూటిలైజింగ్ ది ఆప్టికల్ ఫైబర్స్. సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ టు ఇలిమినేట్ ఆబ్జెక్ట్స్, సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్లో కూడా. అండ్ ఆల్సో యాజ్ ఫర్ సెన్సార్స్ ఇన్ ద ఇండస్ట్రీస్ సచ్ యాజ్ టు మెజర్ ద నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ ఆఫ్ ఏ మోటార్. ఒక మోటార్ యొక్క నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ అన్ని తెలుసుకోవడానికి ఆ సెన్సార్స్లో కూడా వీఆర్ యూటిలైజింగ్ ఆఫ్ ది ఆప్టికల్ ఫైబర్స్. దట్ మీన్స్ optical fibers is the main use of the optical fiber is nothing but one is space communication and telecommunication, internet cables, cable TV connection, decorative flower vases, utilized in the medical cases. The scientific also it will be helpful, and also it can useful in the industry also to measure the revolutions of the motor. Like this, so many uses is there. So without the optical fiber we should not be utilizing the internet, we should not be utilizing the telecommunication like that is there. That means nowadays what is the use and how much necessary is there with the optical fibers. మనకి ఆప్టికల్ ఫైబర్ ఎంత యూజ్ ఉందనేది ఖచ్చితంగా తెలియజేస్తుంది మనకి ఈరోజు. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఫర్ యూ అకార్డింగ్ టు ది డిప్లొమా పాయింట్ ఆఫ్ వ్యూ. The diploma point of view, he is asking for you question for you. What is the definition of the optical fiber? Right working principle of optical fiber, like that is there. Already I am explained in the previous slides, very clear for you. What is the definition and how it is working. Now this is very helpful to the diploma students. Especially is asking in the examination. This is the most important essay in the diploma exam. He's asking like that in the examination is what is the definition of optical fiber and how it is a working principle of the optical fiber. I'll be explaining is clear for you once again to you. Those who are having the doubts up to now also it will be very clearful in this slides. ఇప్పటివరకు ఏమాత్రం డౌట్ ఉన్న ఆప్టికల్ ఫైబర్ గురించి ఈ టాపిక్లో మీకు టోటల్లీ క్లియర్ అయిపోతుంది. Here is you can observe carefully. Optical fiber is a thin wire made of glass or plastic. ఆప్టికల్ ఫైబర్ అనేది గ్లాస్ లేదా ప్లాస్టిక్ ద్వారా తయారు చేస్తారు. ద ట్రాన్స్పోర్ట్ లైట్ ఎనర్జీ, ఇది ఏం చేస్తుంది, జస్ట్ ఈజ్ ట్రాన్స్పోర్టింగ్ లైట్ ఎనర్జీ అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఎక్కడ నుంచి వన్ ప్లేస్ టు ది అనదర్ ప్లేస్.
one place to the another place. What is one place? One place is nothing but here is a enter another place. This is a exit place. అంటే ఈ పీక్యూ ప్లేస్ నుంచి ఈ ఆర్ఎస్ ప్లేస్ అన్నమాట. వితౌట్ లాస్ ఆఫ్ ఎనర్జీ, ఎటువంటి ఎనర్జీ లాస్ కాకుండా, బై ద ప్రిన్సిపల్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఈజ్ నోన్ యాజ్ ఆప్టికల్ ఫైబర్. వెరీ ఈజియెస్ట్ డెఫినేషన్ ఈజ్ దేర్. అంటే ఆప్టికల్ ఫైబర్ అనేది ఒక థిన్ వైర్, అది గ్లాస్తో కానీ లేదా ప్లాస్టిక్తో కానీ తయారు చేస్తారు. ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ ద ట్రాన్స్పోర్టింగ్ ఆఫ్ ది లైట్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ది అనదర్ ప్లేస్ వితౌట్ మచ్ లాస్ ఆఫ్ ది ఎనర్జీ. ఎనర్జీ ఏ మాత్రం కూడా లాస్ అవ్వకుండా ఇట్ విల్ బి మూవింగ్ ఫ్రమ్ ది వన్ ప్లేస్ టు ది అనదర్ ప్లేస్. It is depending upon the principle of the total internal reflection is called as a optical fiber. This optical fiber see is a very clearly is there. See here is a AB is a angle of incidence which is more than the critical angle is enter here, and this is a cladding, and this is also cladding which is upon the core. Whenever the point C is happening, it should not be enter into the cladding. Again bouncing back, should not enter into the cladding. What happened? This is repeated, it will be happen and come out from the point is RS. This is the working principle. Optical fiber has two coaxial region, rendu regions unnayanta. The inner solid region having refractive index is mu is equal 1.7 is called core. మనకి టూ రీజన్స్ ఉన్నది, ఒకటేమో కోర్, అనదర్ వన్ ఈజ్ క్లాడింగ్. The core is considered as inner solid region. That value is refractive index is 1.7. It is coated with a thin layer of material of lower refractive index of 1.6 is nothing but cladding. And ఏదైతే దాని మీద థిన్ లేయర్ ఉంటుందో దాని మీద ఇట్ ఈస్ కన్సిడర్ as that refractive index is 1.6. ఇట్ ఈస్ క్లాడింగ్. అంటే మనకి ఏం ఆప్టికల్ ఫైబర్లో మనకి టూ రీజియన్స్ ఉన్నాయి, ఒకటి కోర్, ఒకటి క్లాడింగ్. కోర్ వాల్యూ is 1.7 whereas the cladding value is 1.6. Here is a what happened, here is a both are having the two different refractive indexes. Core is 1.7 and cladding is 1.6. ikkada next what the para is there, what is going the working principle. From the above figure, his IL is greater than the critical angle. ikkada incident light IL is nothing but this incident light energy is more than the critical angle. Then what will be happen? ఇక్కడ IL అనేది మనకి ఏం కావాలి, ఇక్కడ B అనే సర్ఫేస్ దగ్గర లైట్ అనేది ఎంటర్ చేస్తున్నాం మనం. ఫ్రమ్ ద అబోవ్ ఫిగర్ IL ఈజ్ గ్రేటర్ దెన్ ద క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ అవ్వాలి. ద లైట్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ద ప్లేన్ PQ ప్లేన్ మీద ఇన్సిడెంట్ చేసినప్పుడు ద లైట్ ఈజ్ ట్రావెల్ త్రూ ది ఫైబర్ ద్వారా ట్రావెల్ అవుతుంది బై మీన్స్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఐ సెడ్ ఆల్రెడీ ఫర్ యూ ఇన్ ద ప్రీవియస్ స్లైడ్, దిస్ ఈజ్ కంప్లీట్లీ వర్కింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. Total internal reflection means light should not enter into the rarer medium. That means should not enter into the cladding. It is again enter into the core only, just like a denser medium. So when light is enters into in the optical fiber, ఎప్పుడైతే లైట్ అనేది ఆప్టికల్ ఫైబర్లోకి ఎంటర్ అవుతుందో it travels through the core to the cladding. core నుంచి cladding ట్రావెల్ కావాలి. అయితే at their boundary what happened, the light ray undergoes total internal reflection. కానీ బౌండరీ క్లాడింగ్ యొక్క బౌండరీ దగ్గర ఏమవుతుంది, లైట్ రేస్ అండర్గోస్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. సో వెన్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ ఆఫ్ ది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, దెన్ వాట్ హ్యాపెన్ అండ్ రిఫ్లెక్ట్స్ బ్యాక్, ఏమవుతుంది అగైన్ కమింగ్ టు ది బ్యాక్ అండ్ అగైన్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ విల్ బి బౌండరీ టేక్స్ ప్లేస్. ప్రతిసారి బౌండరీ దగ్గర టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే ఒక ప్రాసెస్ అనేది తీసుకుంటుంది. దీనివల్ల దిస్ ప్రాసెస్ ఈజ్ రిపీటెడ్. ఎప్పటివరకు రిపీట్ అవుతుందంటే అంటిల్ ద రే ఈజ్ ఎమర్జ్డ్ at the other end of the fiber. This process is continuously repeated. ఎప్పటి వరకు the ray is emerged at the other end of the fiber. ఇంకొక ఫైబర్ ద్వారా అంటే we are entered from the PQ. సో PQ నుంచి ఎంటర్ చేసాం మనం. we are entered from the PQ. The incident light energy we are entered from the IL is PQ. Whenever you can enter from the PQ, then it is what happens is continuously reflected back and finally it is emerges to the outside and exit from the RS. It is finally exit from the is a totally is a bouncing back. Every place is bouncing back. Finally exit to the outside with the RS, which is having the loss with little leakage of information or without much loss of information. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ లైట్ అనేది ఇట్లా ట్రాన్స్పోర్ట్ అయ్యే ప్రాసెస్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ మీద. దిస్ ఈజ్ ద వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ది ఆప్టికల్ ఫైబర్.
And already I told in the previous slide applications of optical fiber. Here is also written as some points of the applications of optical fiber for your examination point of view. The same points is there in the previous also. Military communications and also interlinking of computers is one more point is adding here. Is it will be helpful for us interlinking of computers made by the optical fiber. Optical fiber is in this decorating flower vases, and it is helpful in the medical cases, telecommunications, cable TV, like that. This optical fibers is mainly helpful in the military communications and interlinking of computers, and also is the decorating flower vases, medical, telecommunications, cable TV connections. This is the way we should be you have to written in the examinations. Finally, this I can conclude the topics for you. In that I am clearly explained for you what is the definition of optical fiber, and how the optical fiber is a waveguide, how the waveguide is there, just like cylindrical waveguide and rectangular waveguide. The definition of optical fiber, and the diagram of optical fiber, and how the diagram of working principle of optical fiber. I am also explaining the optical fiber is working from one place to the another place, and the light is emerged from with the acceptance angle. What are the advantages in case of communications, and also what is the types of optical fibers? Two types, step index and gradient index, like that. What is the types in which case it will be helpful? Step index is helpful in the illuminating purpose, whereas the gradient index is helpful in the cases of the telecommunications, like that. And the applications of optical fibers, exam point of view questions for the diploma questions, definition of optical fiber, working principle of optical fiber, and also in the same way applications of optical fiber. So please practice this all clearly. Thank you very much for watching this video lesson. Thank you very much once again.